ఆనంద భైరవి, లీలావతి ఇద్దరు క్యాప్టెన్స్గా రెండు కబడ్డీ టీంల మధ్యలో పోటీ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆనంద భైరవి కూతకు రాగా ఆనంద భైరవిని అందరూ పట్టేసుకుంటారు. నలుగురు మనుషులు పట్టుకున్నా కూడా వాళ్ళందరినీ నెట్టుకుంటూ గీత దాటి పాయింట్ తీసుకొస్తుంది ఆనంద భైరవి. శరణ్య అది చూసి ఆనందంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత లీలావతి తొడగొట్టి మరీ కూతకి వెళ్తుంది. లీలావతిని అందరూ చుట్టుముట్టేస్తారు. లీలావతిని అందరూ గట్టిగా పట్టుకుంటారు. అందులో ఒక ఆవిడ లీలావతిని కోర్టు బయటికి విసిరేయగా బయటికి వెళ్ళి పడుతుంది లీలావతి. లీలావతి అలా పడిపోగానే అక్క అని అంటూ ఆనంద భైరవి దగ్గరికి రాబోతుంది. కానీ అక్కడున్న ఆడవాళ్ళు ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళకుండా ఆపేసి మ్యాచ్ గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఆనంద భైరవిని పైకెత్తేస్తారు. లీలావతి చూసేసరికి ఆనంద భైరవి చాలా సంతోషంగా కనబడుతుంది. అందరూ ఆనంద భైరవిని పైకెత్తి జయజయధ్వానాలు కొడుతూ ఉండగా లీలావతికి అవమానంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లీలావతికి అనన్య అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. మ్యాచ్లో ఒకవేళ మీరు ఆనంద్ అత్తయ్య మీద ఓడిపోతే ఎలా అని అంటూ ఉండగా ఈ కుటుంబం రెండు ముక్కలవుతుంది అన్న లీలావతి మాటలు తనకే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే కుటుంబాన్ని రెండు ముక్కలు చేస్తుందా లీలావతి? ఆనంద భైరవి ఎలా కాపాడుకుంటుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.